దైవజనులకి దైవజనరాలకి ఇక్కడ కూడి వచ్చిన బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవుడు నా విషయంలో అనేక గొప్ప కార్యాలు చేశాడు. మా ఇంట్లో మేము ముగ్గురు అక్క చెల్లెళ్ళం అయితే దేవుడు నన్నే ఎన్నుకున్నాడు. నా చిన్న వయసులోనే నేను దేవుడు అంటే ఎరగలేదు, తెలియదు. అయినప్పటికీ దేవుడు నన్ను ఇలా నిలబెట్టుకున్నాడు. ఎందుకంటే నా తల్లిదండ్రులు బాగా పూజ అంటే విగ్రహారాధన, ఇంట్లో ధూపం వేసినట్టుగానే ఉండేది, నిత్యము ధూపమే. ఇంకా అది ధూపం వేస్తూ ఉండగా ఒకరోజు దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, ఎందుకో తెలియదు. విగ్రహాల పూజల్లో నుంచి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. మా తల్లిదండ్రులు అయితే నువ్వు ప్రార్థన చేయ అంటే వాళ్ళకి తెలియదు, నేను ప్రార్థన చేసుకుంటానని నాకు తెలియదు. అయినప్పటికీ దేవుడు వాళ్ళు బిడ్డ ఇలా జ్వరం వచ్చి బాగా బాధపడి పెరాలసిస్ లాగా నా చేయి కాలు పడిపోయిన స్థితిలో దేవుడు వాళ్ళతో మాట్లాడాడు. నువ్వు ఆ బిడ్డని రక్షించు అని వాళ్ళతో మాట్లాడితే, మేము చౌదరీసు అయితే వాళ్ళు అనేవారు, నువ్వు చౌదరీసు కదా, నీవు బిడ్డని ఎలా దేవుడికి ఇస్తావు, నీ పెళ్ళి కాదు, బిడ్డకి చాలా ఇబ్బంది పడుతుంది, రేపు నువ్వు చాలా అవమాన స్థితిలో ఉంటావని నా తల్లిదండ్రులు అన్నప్పటికీ నా తల్లిదండ్రులు ఇరుగురు బాధపడేవారు. అయినా మా మమ్మీ రోజు స్నానం చేయించి నా మొహాన్ని చాలా పెద్ద బొట్టు పెట్టేదంట. అయితే వెంటనే పెట్టిన నిమిషానికి నాకు తెలియనంత మంటల జ్వరం వచ్చేదంట. చాలా బలహీనపడిపోయి మంచం మీద పడిపోయినప్పుడు దేవుడు అలాగే చెప్తాడు, నా బిడ్డకి వివాహం కాదు, పెద్దయ్యాక బిడ్డలు నలుగురిలో తిరగలేదు, చాలా ఇబ్బంది పడుతుంది అని అలాగే ఉంచితే జ్వరం తగ్గలేదు. ఆ జ్వరంలోనే చెయ్యి కాలు కూడా పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మరొకసారి మాట్లాడారంట. నేను ఎన్నుకున్నాను నీ బిడ్డని, నా బిడ్డ నాకు కావాలి అన్నప్పుడు కూడా కాదు, నేను ఇవ్వను అని మా మమ్మీ డాడీ ఇద్దరు చెప్పినప్పుడు మళ్ళీ అదే స్థితిలో ఉండేదాన్నంట. అయినా దేవుడు విడిచిపెట్టకుండా నాతో పాటు ఇంకో బిడ్డ కూడా ప్రసవించింది. ఆ బిడ్డ అయితే డాక్టర్లు వెళ్ళి ఆ బిడ్డకి ఇంజెక్షన్ చేసినప్పుడు ఆ బిడ్డ కాలు చేయి అయితే పడిపోయింది, కానీ డాక్టర్లు నా దగ్గరికి వచ్చి ఆ ఇంజెక్షన్ చేయకుండా దేవుడు వాళ్ళతో మాట్లాడాడంట. అమ్మ, నీ బిడ్డని ఎందుకో దేవుడు నాకు ప్రేరేపణ ఇవ్వట్లేదు, ఇంజెక్షన్ అయితే నేను చేయను, బిడ్డకి జ్వరం తగ్గుతుంది, మీతో ఏమన్నా మాట్లాడుకోవాలంటే మాట్లాడుకోండి అన్నప్పుడు దేవుడు మరొక స్వరం మా అమ్మకి వినిపించి, నేను బిడ్డని ఎన్నుకున్నాను కాబట్టి నువ్వు ఎలా నా బిడ్డని అందుకు అలా శిక్షిస్తున్నావు అని మాట్లాడినప్పుడు, అయినా మా తల్లి బాగా విగ్రహారాధనలు చేస్తూనే ఉండేది. ఒక్కసారి దేవుడు 2 స్వరాల ద్వారా మాట్లాడాడంట. నువ్వు నా బిడ్డకి నేను బొట్టు పెట్టొద్దని చెప్పినప్పుడు నువ్వు బొట్టు పెడుతున్నావు కాబట్టి ఆ బిడ్డకి జ్వరం తగ్గదు. నేను ఎన్నుకున్న బిడ్డని నాలాగానే పెంచమని చెప్పినప్పుడు జ్వరం తగ్గిపోతే నేను బొట్టు పెట్టను అన్నప్పుడు వెంటనే నా శరీరంలో జ్వరం ఉందా అన్న స్థితిలో నేను వెళ్ళిపోయానంట. వెంటనే దేవుడు అప్పుడు ముట్టి స్వస్థపరిచినప్పుడు దేవుడు నా తల్లిదండ్రులు ఇద్దరిని కూడా ఇలా రక్షణలోకి నడిపించాడు. కానీ నా సహోదరులు ఇద్దరూ ప్రార్థనకు వచ్చేవారు, కానీ వాళ్ళకి మామూలు వివాహం జరగడమే జరిగింది. నా వివాహ విషయంలోకి వచ్చేటప్పటికి నా పక్కన ఉన్న వారందరూ కూడా అనేవారు, నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు, నువ్వు ఎలా వివాహం జరుగుతుంది, నీకు ఎలా చేస్తారు వీళ్ళు, చూస్తాననే మాటలు మాడినప్పుడు నేను ఒకే నిరీక్షణతో ఉండేదాన్ని. దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి నాకు అలాంటి భర్తే వస్తాడు, నేను అలాగే ప్రార్థన చేసుకునేదాన్ని. దేవుడు ఊహించిన రీతిలో నా వివాహం జరిగింది. అందరూ ఆశ్చర్యపోయారు, ఎలా జరిగింది, ఎలా దొరికారు మీకు వివాహం జరుపుకోవడానికి అని అడిగినప్పుడు దేవుడు ఏర్పరిచిన బిడ్డతో నా వివాహం జరగడానికి దేవుడు కార్యం చేశాడు. అందుని బట్టి దేవుడికి నేను చిన్నప్పటి నుంచి రుణపడే ఉన్నాను. ఇప్పుడు నా స్థితిలో నేను ఎలా ఉన్నా కానీ ఒక్క నిమిషం కూడా దేవుడు నా చెయ్యి విడిచిపెట్టలేదు. అందుని బట్టి దేవుడికే వందనాలు చెల్లించుకున్నా. వివాహం అయ్యి నేను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు నీకు ఆడపిల్ల పుడుతుందని ప్రతి వారు నన్ను హేళన చేసేవారు. ఎందుకంటే మేము ముగ్గురం ఆడపిల్లలం, మళ్ళీ మీకు అలాగే ఆడపిల్లలు పుడతారన్నప్పుడు దేవుడిని నేను అడిగి గోచాడినప్పుడు నాకు 2 మగపిల్లల్ని ఇచ్చాడు. దేవుడు నా విషయంలో గొప్ప కార్యాన్ని జరిగించాడు. ప్రతి వారు ఫ్రెండ్స్ కానీ ఈయన ఫ్రెండ్సే కానీ ఎవరొచ్చినా ఆడపిల్ల అన్నప్పుడు నా దేవుడు నన్ను సిగ్గుపరచడు, నన్ను ఘనస్థితిలోనే నిలబెడతాడని ఒక్క ప్రార్థనతోనే నేను అలా నిలబడినప్పుడు దేవుడు నాకు అలా ఇచ్చాడు బిడ్డల్ని. అందుని బట్టి దేవుడికే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా గృహ విషయంలో కూడా ఎన్నో ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నాం. మేము అపార్ట్మెంట్ కొనుక్కున్నాం గుడివాడలో. కొనుక్కున్నప్పుడు అది కేసులతో ఎంతో వేదనతో ఉంది. అయినప్పుడు దేవుడు, మేము దొండపాడులో ఉండేవాళ్ళం, అపార్ట్మెంట్ తీసుకుని అక్కడ అద్దెకిచ్చినప్పుడు తెలియని స్థితిలో ఎవరో దెబ్బలాడుకుని అది మా మీద కూడా కేసు పెట్టినప్పుడు నేను ఒకే ప్రార్థన, దేవుడి సన్నిధిలో ప్రార్థనతోనే నేను జయించాను.
ఆత్మీయ తల్లి వచ్చింది. ఆత్మీయ తల్లి వచ్చి నువ్వు ప్రార్థన చేసుకో, నీకు దేవుడు కార్యం చేస్తాడన్నప్పుడు 21 రోజు ఉపవాస ప్రార్థనలో నేను ఆ విషయం గురించి, ఆ స్థలం గురించి, ఆ కేసుల గురించి ప్రార్థించుకున్నప్పుడు దేవుడు వెనువెంటనే ప్రతిదాన్ని విడిపించాడు. అందుని బట్టి దేవుడికి వందనాలు చెల్లించుకున్నాం. ఎంతమంది కేసులు పెట్టినా, ఏది చేసినా ఒకటే ప్రార్థన. ప్రార్థనతోనే నేను జయించగలిగాను. నా కోసం ఎంతమందో ప్రార్థన చేశారు ఆ సమస్య నుంచి విడుదల కావాలని. వాళ్ళు వచ్చి మా గృహాన్ని పడగొడతానన్నప్పుడు కూడా నేను దేవుని సన్నిధిలో ఎలుగెత్తి ప్రార్థన చేశాను. నువ్వు ఇచ్చిన గృహమయ్యా, నీ సన్నిధిలో నేను అడిగాను. నేను నీ సన్నిధిలో అడిగినప్పుడు నువ్వు ఆ గృహంలో అడుగుపెట్టడానికి మీరు కార్యం చేశాడు. ప్రార్థన ద్వారా నేను ఆ గృహంలో అడుగు పెట్టాను. కానీ ఎవ్వరూ ఆ గృహం మీద చెయ్యి ఎయ్యనివ్వద్దని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అలా కార్యాన్ని జరిగించాడు. అందుని బట్టి దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాం. కేసులు రొటీన్గా నడుస్తూనే ఉన్నప్పుడు నేను బాధపడేదాన్ని. ఏంటి కేసులు, మనం ప్రార్థనకి వెళ్తున్నాం, ఇంత అవమానం పడాలా, వీళ్ళందరితో మనం బాధపడాలా అన్నప్పుడు ఒకే ఒక నిరీక్షణతో నేను నిలబడేదాన్ని. దేవుడే కార్యం చేస్తాడు, దేవుడే కార్యం చేస్తాడని అలాగే ప్రార్థిస్తుండగానే దేవుడు ఆ కేసుల నుంచి విడుదల కలగచేశాడు. మా మీద కేసు పెట్టిన ఆయన వచ్చి, నేనే ఆ కేసు పెట్టించాను, మీరు ఆ బిడ్డకి న్యాయం చేయమని అధికారులతో మాట్లాడినప్పుడు నేను ఎంతగానో సంతోషించాను. వాళ్ళైతే ఆ కాగితాలు దొరకలేదు, మేము వెతకలేమండి, వదిలేసాము, మీరు పాస్పోర్ట్ విషయంలో మేము కార్యం చేయలేము అన్నప్పుడు సన్నిధిలో నేను ఆత్మీయ తల్లిదండ్రులతో చెప్పినప్పుడు కూడా దేవుడు ఆ విషయంలో కూడా కార్యం చేశాడు. మా విషయాల్లో ఎన్నో గొప్ప కార్యాలు. అపార్ట్మెంట్ విషయంలో పార్కింగ్ లేకుండా మీరు ఉండండి, పైన కింద పార్కింగ్ మేమేమో మీ కారు పెట్టుకోవడానికి, బండి పెట్టుకోవడానికి అన్నప్పుడు కూడా నేను దైవజనులతో చెప్పి, ఇలా అంటున్నారయ్యా, పార్కింగ్ ఇచ్చేయమంటున్నారు, ఏం చేయమంటారు అన్నప్పుడు దైవజనులు చెప్పారు ఒక మాట, నువ్వు పార్కింగ్ ఇచ్చేసి నీ బండి, నీ స్థలాన్ని నువ్వు రోడ్డు మీద పెట్టుకుంటావా, కారుని నువ్వు రోడ్డు మీద పెట్టుకుంటావా అని అడిగినప్పుడు, అయ్యా మరి వాళ్ళు అడుగుతున్నారు ఏం చేయమంటావు అన్నప్పుడు, వాళ్ళు ఏమీ చేయరు, ఒక్క ప్రార్థన చేసుకోమని చెప్పినప్పుడు దైవజనులు నిత్యము నా కోసం ప్రార్థన చేస్తుండే ఉండేవారు. ఏ సమస్య వచ్చినా నేను ఆత్మీయ తల్లిదండ్రులతో ఎప్పుడు చెప్పుకుంటూనే ఉండేదాన్ని. ఇలా జరిగిందమ్మా, ఇలా జరిగిందయ్య అన్నప్పుడు వాళ్ళు నాకు వెన్నుండి, నాకు ముందుండి నడిపించి, వాళ్ళు ఎలా అయితే మాట్లాడారో అదే మాట వచ్చి నేను ఇక్కడ మాట్లాడుతూ ఉండేదాన్ని. అదే మాట నేను ఈయనతో చెప్పేదాన్ని, మీరు ఇలాగే మాట్లాడండి, ఇలాగే చెప్పమన్నప్పుడు ఆ పార్కింగ్ విషయంలో మేము ఇవ్వలేదని మా మీద ఎన్ని నిందలు, అవమానాలు పడినా మేము ఏమీ మాట్లాడేవాళ్ళం కాదు. దేవుని సన్నిధిలో ప్రతిరోజు ప్రార్థించుకుంటానే ఉండేదాన్ని. బుధవారాలు 1 తారీఖు 21 రోజు ఉపవాస ప్రార్థనలో, ఆదివారం నిత్యము ధూపం వేస్తూనే ఉండేవాళ్ళు. దేవుడు దాని నుంచి కూడా విడుదల కలగచేసి పాస్పోర్ట్ విషయాల్లో కూడా దేవుడు కార్యం చేశాడు. మరొక సాక్ష్యం ఏంటంటే, మాకు సొంత గృహం ఉంది కానీ, సొంత అపార్ట్మెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి కానీ షాపు విషయంలో దేవుడు, నాకైతే పెళ్ళైన కొత్తలో అది సొంతదే అనుకునేదాన్ని నేను. మా సొంత షాపే, అది మాదే అనుకునేదాన్ని. కానీ ఈ అద్దెదని నాకైతే చాలా రోజుల వరకు తెలియలేదు. నాకు తెలిసాక నేను ప్రార్థించాను, దేవా ఇప్పుడు వరకు అద్దె దాంట్లోనే మేము ఉన్నాం, కానీ ఇప్పుడు ఈ సంవత్సరం నాకు 21 రోజు ఉపవాస ప్రార్థనలో నేను అది పొందుకోవాలి అన్నప్పుడు వెంటనే దేవుడు కార్యం చేసి స్థలం కనుక్కోవడానికి, అలాగే మేము మంచిగా షాప్ కట్టుకోవడానికి దేవుడు కార్యం చేశాడు. అలాగే ఈయన అన్నదమ్ములు అవి చాలామంది అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళ విషయం కూడా ఈయన చాలా బాధపడేవారు. చాలా అవమానాలు పడ్డాం. ఎందుకంటే వాళ్ళు విగ్రహారాధనలు. ఈయన అయినా దేవుడు మందిరాన్ని వెళ్ళి వచ్చి కూడా మేము లాస్ట్లో కూర్చునేవాళ్ళం. మందిరానికి వెళ్ళినా ముందుండేవాళ్ళం కాదు. వెనకాల ఎక్కడో ఉండి ప్రార్థన చేసుకునేవాళ్ళం. అంతవరకే, ఎప్పుడైతే ప్రార్థన అవ్వగానే వెళ్ళిపోయేవాళ్ళం. అలాంటి స్థితిలో కూడా దేవుడు మా అందు నుండి ప్రార్థనలో ఇంకా బలపడడానికి ఇలా కృపనిచ్చారు. ఆదివారం రాగానే ఎవరో ఒకరు పిలవటం, వెళ్ళిపోవటం జరిగేది. అయినా దేవుడు విడిచిపెట్టలేదు. లాస్ట్కి వచ్చేటప్పుడు వాళ్ళే అవమానించారు. ఎంతో కష్టపడి వాళ్ళ కోసం ప్రయాసపడిన వ్యక్తిని, వాళ్ళ కోసం నిత్యము పోరాడుతూ వాళ్ళ వెంట తిరిగిన వాళ్ళని చాలా అవమానపరిచాడు. నేనైతే 21 రోజు ఉపవాస ప్రార్థనలో ప్రార్థించేదాన్ని, వ్యక్తిగతంగా ప్రార్థించేదాన్ని. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము చెయ్యి చాచకూడదు, వాళ్ళతో మనం ఉండకూడదు అని ప్రార్థించేదాన్ని. నా భర్త అయినా అన్నదమ్ములు కదా అని వెళ్ళేవారు. వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా అవమానించారు, చాలా వేధించారు. అయినప్పటికీ దేవుడు విడిచిపెట్టలేదు. ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు కాబట్టి.
ఆ స్థితిలో కూడా మేము నిలబడ్డాం. మాకు రావాల్సిన బాకీ విషయంలో కూడా నేను అడిగినప్పుడు నేనెప్పుడు అడుగుతాను, చెప్తానే ఉండేదాన్ని ఈయనతో. మీరు వెళ్లి అడగండి, వెళ్లి అడగండి. దేవుడు ప్రేరేపిస్తున్నాడు, వెళ్లి అడగండి అంటే, సొంతోళ్ళ దగ్గరికి ఎలా ఎళ్లి అడగను అన్నప్పుడు, నేను మొన్న 21 రోజు ప్రార్థనలో నిరుడు సంవత్సరంలో నేను వెళ్ళమని గట్టిగా పోరాడినప్పుడు, వెళ్ళి అడిగినప్పుడు, నేను నీకు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నప్పుడు, నేను ఒకటే ప్రార్థన చేశా. మా కష్టార్జితం నీకన్నా ఉపయోగపడాలి, నా బిడ్డలు మేము తినాలయ్యా అని ప్రార్థించినప్పుడు, వాళ్ళ మనసు మారి కొంత డబ్బు వేయటానికి బ్యాంకులో సహాయం చేశాడు. ఇంకా చాలా అయితే ఉంది రావాల్సింది. మేమిచ్చినవి కూడా వాళ్ళ దగ్గరే ఉండిపోయినాయి. మా షాపు డబ్బులు కూడా వాళ్ళ దగ్గరే ఉన్నాయి. ప్రార్థిస్తుండగానే దేవుడు ఒక అద్భుత కార్యాన్ని జరిగించాడు. ఎందుకంటే ఎన్నో ఇరుకులు, తినటానికి తిండి లేకపోయినా కానీ ఎవ్వరి దగ్గర చేయి చాచని స్థితిలో మేము ఉన్నాం. మాకు రావాల్సిన బాకీలు మాకు రావట్లేదని బాధపడినప్పుడు, ఈరోజు ఎలా గడుస్తుందా అని నేను ఎదురు చూసినప్పుడు, ఎప్పుడో ఎవరికో ఇచ్చిన డబ్బులు కూడా తీసుకొచ్చి ఆ రోజు ఇచ్చేవారు. మేము మీకు ఇచ్చాము అడిగినప్పుడు వాళ్ళు అవునమ్మా మీరు ఇచ్చారు, మీరు మర్చిపోయారా అని అన్నప్పుడు నాకు దేవుడు అనిపించేది. దేవుడు ఈ స్థితిలో ఉన్నప్పుడు కూడా ఇలా దయచేస్తాడే అని అనిపించేది. బిడ్డల విషయంలో కూడా అంతే, బిడ్డల చదువుల విషయంలో కూడా అంతే. నేను ఎక్కడో బిడ్డను చదువుల విషయంలో పై స్థితిలో ఉంచాలి అనుకున్నప్పుడు ఇలా ప్రార్థనకు వెళ్ళొస్తుండగానే గుడివాడలోనే ఒక కాలేజీలోనే దేవుడు చూపిస్తున్నాడు. ఈ కాలేజీ ఏం కాలేజీ, పిల్లలు రోజు ఇదే కాలేజీకి వెళ్తున్నారు, ఇది ఏముంది దీంట్లో, ఎందుకు వెళ్తున్నారు, ఇది ఏదో పాడుపడిపోయిన కాలేజీ లాగా ఉందన్నప్పుడు దేవుడు మాట్లాడేవాడు. ఆ బస్సులో ఉండగానే మాట్లాడేవాడు, ఇదే నీ కాలేజీ, నీ బిడ్డ కోసం ఎదురు చూస్తున్న కాలేజీ అనేవాడు. నేను నమ్మేదాన్ని కాదు, ఎందుకంటే నేను ఇందులో చేర్చను, వేరే కాలేజీలో పెద్ద కాలేజీలో బిడ్డను చేర్చాలి అనుకున్నప్పుడు, లేదు నీ బిడ్డకి ఇదే 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 అని పదే 10 సార్లు దేవుడు అంటుంటే, ఎందుకు దేవా నువ్వు ఇలా అంటున్నావు అని ప్రార్థించినప్పుడు, నీ బిడ్డకు అదే కాలేజీ, నీ బిడ్డకు అదే కాలేజీ అని మొరపెట్టి చెప్పేవాడు దేవుడు. అయినా నేను నమ్మలేదు, దేవుడు నాకు ఇక్కడ ఇవ్వడని అనుకున్నాను. అలాగే గుడ్లవెల్లరి కాలేజీలోకి వెళ్ళి అక్కడ అడుగుదామని సీట్ వెళ్తే, మీ పిల్లోడికి మేము సీట్ ఇవ్వమన్నప్పుడు వెంటనే చాలా బాధ అనిపించింది. దేవుడు మాట తోసివేసి నేను ముందుకు అడిగేసాను, అందుకే నేను ఇలా ఉన్నాను అన్నప్పుడు దేవుడు వెంటనే నేను మళ్ళీ వెళ్ళి ఆ కాలేజీలోకి సీటు కోసం వెళ్ళినప్పుడు బిడ్డ కార్యం చేశాడు. నాయన నేనైతే కట్టలేని స్థితిలో ఉన్నాను, నా బిడ్డకు ఫ్రీ సీట్ రావాలి అని ప్రార్థించేదాన్ని. నేను కట్టలేని స్థితిలో ఉన్నాను కాబట్టి నేను వేడుకుంటున్నానయ్యా, మీరు ఇచ్చిన కాలేజీలోని నేను బిడ్డను చేర్చానుగా అన్నప్పుడు, అలాగే ఆ బిడ్డ ఫ్రీ సీట్ రావటానికి కూడా దేవుడు కార్యం చేశాడు. ఎన్నో మేలుతో నన్ను నింపాడు ప్రభు. ఎన్నో గొప్ప కార్యాలు మా పట్ల జరిగించాడు. ఆర్థికంగా, ఆరోగ్య విషయాల్లో కూడా చాలా బలహీనం అయిపోయేవాళ్ళం. ఎందుకో తెలియదు, ఏ రోజు ప్రార్థనకు అడుగు వేయాలంటే ఆ రోజు బలహీనతగా ఉండేది. అయినప్పటికీ దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఒకరోజు కలల ద్వారా మాట్లాడాడు, నువ్వు అనేక మంది కోసం ప్రార్థిస్తున్నావు, నీ ఆరోగ్యం గురించి, నీ 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 నిరీక్షణ నీకుంది కాబట్టి నీ ఆరోగ్యం గురించి ముందు నువ్వు ప్రార్థించుకో, తర్వాత నీతో ఉన్న వారి కోసం నువ్వు బలంగా ప్రార్థన చేయమన్నప్పుడు, అప్పుడు నుంచి నేను ప్రార్థించుకునేదాన్ని. అందరి కోసం ముందు ప్రార్థన చేసి నా కోసం వచ్చేటప్పుడు నేను ప్రార్థన చేసుకునేదాన్ని కాదు, ఆమెనని చెప్పి లేసి వెళ్ళిపోయేదాన్ని. పెద్ద మీటింగ్లో దేవుడు నాతో మాట్లాడాడు. అలా మాట్లాడిన కానుంచి దేవుడి సన్నిధిలో ప్రార్థన ఎలా చేయాలో కూడా నేను నేర్చుకోగలిగాను. ప్రతి విషయంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉండేవాడు. ఎన్ని అవమానాల్లో కూడా, ఎన్ని నిందలు కూడా, నిన్నగాక మొన్న కూడా నేను కిందకెళ్ళినప్పుడు మా గృహం పడగొట్టేస్తానన్నప్పుడు కూడా నేను ఒకటే ప్రార్థన చేశాను, మీ చేతనైంది మీరు చేసుకోండి, దేవుడు నా పక్షాన్ని నిలబడ్డాడని నేను మాట్లాడొచ్చినప్పుడు వెంటనే ప్రతి వారు వచ్చి క్షమాపణ కోరుకున్నారు. అందును బట్టి దేవునికే నీకు స్తోత్రాలు చెల్లించుకున్నా. ప్రతి ప్రతి పనిలోనూ దేవుడితోనే మేము ముందు అడుగు వేస్తూ మాట్లాడుతూ అడుగు వేయటానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకున్నాం. కేసుల విషయంలో ఇరుగురు పక్షాన కేసులు పెట్టారు, అయినా దేవుడు ఏ ఆటంకాన్ని లేకుండా అటోళ్ళని ఇటోళ్ళని కూడా మా వారి ద్వారానే మాట్లాడటానికి కూడా ముందుగా ఆయన నిర్ణయించుకున్నాడు. వాటి ద్వారానే మేము కేసులన్నీ కూడా గెలవటానికి దేవుడు కార్యం చేశాడు. నా కుటుంబంలో అనేక మేళ్ళు, ఊహించిన మేళ్ళు దేవుడు నా పక్షాన్ని జరిగించాడు. ఇప్పుడు ఎలా ప్రార్థించుకోవాలో కూడా దేవుడు నేర్పాడు. నేను వెనకాల కూర్చుని వెళ్ళిపోయేదాన్ని, కానీ నేను బైబిల్ చదివేదాన్ని కాదు, పాటలు పాడేదాన్ని కాదు, ప్రార్థించేదాన్ని కాదు.
అయినప్పటికీ దేవుడు నాకు ముందుండి, నా భర్త అనేవారు, నువ్వు ఎందుకు వాక్యం చదవలేకపోతున్నావు, ఎందుకు వెనకాల కూర్చుంటున్నావు అని అడిగినప్పుడు, నేను చదవలేను, నాకు చాలా భయంగా ఉంది, నేను చదవను, ఏదైనా తప్పు వస్తే నవ్వుతారు అనేదాన్ని. కాదు, దేవుడు మన ఎన్నుకున్నాడు కాబట్టి నువ్వు ముందుకొచ్చి వాక్యం చదవమన్నప్పుడు అలాగే వాక్యం చదవటానికి, ప్రార్థనలో ఎలగటానికి దేవుడు మాకు సహాయం చేశాడు. ఎందుకంటే మన ప్రార్థన కాదు, మన ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థనే మన ముందుకు నడిపించేది. ఇప్పుడు వరకు ఎన్నో ప్రార్థనల ద్వారా నేను ముందుకు అడిగి వేయటానికి కూడా దేవుడు ఆత్మీయ తల్లిదండ్రులతో కూడా నేను చెప్పుకోవడానికి ప్రతి విషయంలోనూ నన్ను ఇలా నిలబెట్టుకున్నాడు. ఎందుకంటే నేను ఏ స్థితిలో ఉన్నానో వాళ్ళకి తెలియకపోయినా, మీ అందరికీ తెలియపోయినా దేవుడికి తెలుసు కాబట్టి ప్రతి వారికి దేవుడు ఒక సహాయం చేసే దేవుడు మనకు ముందున్నాడు. ప్రతి విషయంలోనూ మనం ప్రార్థించాలి. ఏ కూజాములేసి ప్రార్థించేదాన్ని, దేవా నా కుటుంబం కోసం మేము మీ కృపలో భద్రపరచమని ప్రార్థించినప్పుడు ఎన్నో ప్రమాదాలు, ఎన్నో అనారోగ్యాలతో ఉన్నప్పుడు కూడా ప్రతి బలహీనత నుంచి దేవుడు విడుదల కలగజేసి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, క్షేమాన్ని ఇచ్చాడు. మా ముందు వీళ్ళ అన్నయ్య అపార్ట్మెంట్ కొనుక్కున్నప్పుడు కూడా దాంట్లో ఉండకూడదని ప్రతి వాళ్ళు అనేవారు. అయినప్పటికీ దేవుడు మమ్మల్ని సిగ్గుపరచలేదు. మేము ఆ గృహంలోనే ఉండి నిత్యము ధూపం వేయటానికి దేవుడు మాకు ఇలా నిలబెట్టుకున్నాడు. అందుని బట్టి దేవుడికి వందనాలు చెల్లించుకున్నా. నా చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరూ నన్ను అవమానిస్తారు. లెగిచిన కాడ నుంచి ప్రార్థన వెళ్ళిపోతుంది, ఇంట్లో ఉండదు, ఉన్నావా లేవా అని కూడా మీకు తెలియదా అని అడిగేవారు. అయినప్పుడు నా మందిరానికి నేను వెళ్ళాలి, నేను ప్రార్థించుకోవాలి, అదే నా స్థితి అనేదాన్ని. అయినప్పటికీ దేవుడు అనేక విషయాల్లో వాళ్ళే ఇప్పుడు మా దగ్గరికి వచ్చి మీరు ప్రార్థన చేయమని అడుగుతారు. ఎందుకంటే దేవుడు అంత గొప్ప స్థితిలో మనం నిలబెట్టాడు. అందుని బట్టి దేవుడికి వందనాలు చెల్లించుకోవాలి. ఎందుకో తెలియదు, వారు వచ్చి ప్రతి సమస్య కోసం ముందుగానే నా భర్తకి చెప్పి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకునేవారు. వాళ్ళ అన్నదమ్ములేంటి, వాళ్ళ స్నేహితులేంటి, ప్రతి వారు ప్రార్థన చేయించుకునేవారు. మా ఇంటికి వస్తే మీరు భోజనం చేయరు, మీ ఇంటికి మేము ఎలా వచ్చి భోజనం చేయాలి అని అడిగిన వారు, నా కోసం దేవుడు ఏర్పరిచిన బిడ్డలు ఉన్నారు. అనేక మంది వచ్చి నా గృహంలో ప్రార్థించేవారు ఉన్నారు. మీతో నాకు అవసరం లేనప్పుడు అన్నప్పుడు కూడా వాళ్ళు అవమానపడి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మా దగ్గరికే వచ్చి ప్రార్థన చేయించుకుని వాళ్ళ పని కూడా ముందుగానే మాతో మాట్లాడుకుని మేము సరే అని చెప్తేనే వాళ్ళు ముందుకు అడిగేసేవారు. అందుబట్టి దేవుడు మమ్మల్ని ఎలా నిలబెట్టుకున్నాడంటే గొప్ప స్థితిలో నిలబెట్టుకున్నాడు. ఇంకా మేము ప్రార్థనలో ఎదగాలి, పరిచర్యలు ఎదగాలి, ఇంకా 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 దేవుడి సన్నిధిలో ఇంకా మొరపెట్టే బిడ్డలుగా అనేక విషయాల్లో మేము ముందుకు సాగేటట్టుగా మీరు అందరూ ప్రార్థించమని వేడుకుంటున్నా. నా కోసం నిత్యము ప్రార్థన చేసే ఆత్మీయ తల్లిదండ్రులు ఉన్నారు, అక్క అన్న కూడా ఉన్నారు. ఎందుకంటే చిన్న బిడ్డ విషయంలో చాలా బలహీన అయ్యేవాడు. ప్రార్థన అంటే ఎంతో ఆసక్తిగా ప్రార్థించుకున్నప్పుడు ఒక 2-3 నెలల నుంచి చాలా ఇబ్బంది పెట్టేవాడు. ఎందుకంటే ఆ బిడ్డ చిరాగ్గా మొహం పెట్టుకుని ప్రార్థన ఎందుకు అనే స్టేజ్లోకి వెళ్ళిపోయినప్పుడు మేము ఒకే మాట యేసు రక్త ప్రోక్షణ చేస్తూనే ఉండేవాళ్ళం. ఆ తల్లిదండ్రులకి ఫోన్ చేసి చెప్పినప్పుడు వారు కూడా ప్రార్థించినప్పుడు ప్రతి చీకటి దేవుడికి లయపరిచి మంచిగా బిడ్డను ఉన్నత స్థితిలో నిలబెట్టాడు. చిన్నప్పటి నుంచి దేవుడు అందు భయభక్తులు కలిగి జీవించే బిడ్డలాగా నా కుటుంబాన్ని నిలబెట్టుకున్నాడు. అందుని బట్టి దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాం. నిత్యము దేవుడు కాపుదల్లో మేము ఉన్నాం. ప్రయాణాల్లో, ఆరోగ్య విషయంలో కూడా, అలా కారు విషయంలో కూడా నేను బాధపడ్డా. ఎందుకంటే ఒక వ్యక్తి వాళ్ళ అన్న దగ్గర నుంచి మేము కారు తీసుకెళ్ళి ప్రార్థనలకు వెళ్ళినప్పుడు వారు వెంటనే మాకు కారు కావాలి, ఇప్పుడే కావాలని అన్నప్పుడు ఒక్క నిమిషం కూడా ప్రార్థనలో కూర్చోడానికి మనసు చాలా వేదన అనిపించింది. ఎందుకంటే నాకు లేదు కాబట్టేగా నన్ను ఇలా అడిగారు, ఇచ్చేయమన్నారు. ఒక ప్రార్థన అవ్వలేదు, వెంటనే కావాలన్నప్పుడు నేను చాలా బాధపడ్డా. అయ్యా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నా, నాకు వెంటనే మీరు కారు దయచేయండి, ఇంకోసారి నేను వాళ్ళు అడగకూడదు, మీరే నా పక్షాన మీరు నిలబడి కార్యం చేయమన్నప్పుడు దేవుడు నాకు ప్రార్థన ఆలకించి ఒక మంచి కారుని ఇచ్చాడు. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళినా, ఏ దూరం వెళ్ళినా మాకు ఎవ్వరు వెనకాల కావాలని అడిగిన వారే లేరు. ఎందుకంటే దేవుడు ఇచ్చిన కారు కాబట్టి మేము ఇలా సంతోషంగా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళటానికి దేవుడు మాకు ఇచ్చిన దేవుడిచ్చిన కృపే మమ్మల్ని ఇలా నిలబెట్టుకుంది. దేవుడు అనేక విషయాల్లో మేలు చేశాడు. మేలు చేసిన దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నాను. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా, నా ఎడారి జీవితమే
సుఖ సౌఖ్యము కాగా. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా. అందరు కలిసి పాడదాం. నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేదే, నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేది, మారిపోయేదే, 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 మారిపోయేనే. నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఎర్ర సముద్రము ఆమె రహదారిగా మారగా, యేసయ్యా దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే, 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 ఆ జలములలోనే. నోరారా పలకండి. ఆ జలములలో శత్రు సైన్యము మునిగిపో. నోరారా మరొకసారి ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపో. మీరు నోరారా పలుకుతూ ఉండగానే ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. నా సన్మానానికే
మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, 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 మహనీయుడవు నీవేనయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.